పిల్లలిద్దరిని అమ్మలాగా పెంచి పెద్ద చేశారు. ఈవిడ ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తుంది. ఆయమ్మ అని అందరూ పిలుస్తున్నారు కదా అని అమ్మలాగా అయితే ఫీల్ అవడం లేదు కదా. అన్ని విషయాల్లో తగుదనమ్మా అంటూ సలహాలు ఇవ్వడానికి వచ్చేస్తుంది. ఏంటిదంతా? పేరుకేమో ఆయమ్మ సొంతింట్లో ఉన్నట్టు ప్రవర్తిస్తుంది. అంతేకాదు, ఆవిడ గనక ఇంట్లో లేకపోతే ఏ పని జరగదని ఆవిడ ఫీలింగ్. కానీ నిజానికి మీరు లేకపోతేనే కదా ఇంట్లో ఏ పని జరగదు. వీరభద్ర సార్ వచ్చేసారు. చాలు 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 చాలు. మీరు వస్తున్నారని నేనే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. అవును, ఈ రోజు పిల్లలందరికీ స్కూల్ ఉంది కదా, మరి అందరూ ఇంట్లో ఏం చేస్తున్నారు? సార్, అంత పెద్ద బిరి తీసుకుని మీరు వస్తూ ఉంటే ఈ మాత్రం జనమైనా లేకపోతే ఎలా చెప్పండి? అంటే నా గొప్ప కోసం వాళ్ళ చదువులు పాడు చేసుకోవాలా? ఇది న్యాయం కాదు. థ్యాంక్ యూ. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇది తీసుకో, ఇది కూడా. ఒక్క నిమిషం. ఏంటాయమ్మా? బాబు, హారతిచ్చి దిష్టి తీయడం అందరికీ మంచిది. అలాగే తీయి మరి. అర్చనమ్మ వస్తున్నారు. ఓ సరే. మామయ్య గారు వచ్చేసినట్టున్నారు. గోల చూస్తే అలాగే అనిపిస్తోంది. వస్తే రానివ్వండి. సార్ ఇక్కడికి వచ్చినట్టు నాకు తెలిసింది మేడం. ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మా అర్చన మేడం కోసం ఎదురు చూస్తూ నిలబడాల్సిందే. ఇంకా కొంచెం సేపు అక్కడే నిలబడనివ్వండి. మా మేడంకి ఇంట్లో ఆ మాత్రం గౌరవం ఉండాలి. మరి ఢిల్లీకి వెళ్లి పద్మశ్రీ బిరుదును అందుకున్న మీ మావయ్య గారు తన కోడల కోసం ఎదురు చూడడం ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియాలి కదా. అది అర్చన మేడం గారుకున్న విలువ. ఏది ఇంకా రాదే అమ్మా? ఇప్పుడే వస్తుంది. అన్నయ్య, అర్చన రెడీ అవ్వాలంటే టైం పడుతుంది. కామేశ్వర, త్వరగా వెళ్ళి పిలుచుకురా. నువ్వు వేరొకరి గదిలోకి వచ్చే ముందు తలుపు కొట్టి రావాలి అనే మర్యాద కూడా నీకు తెలీదా? అది కూడా తెలియని నిన్ను అసలు స్కూల్కి హెడ్ మాస్టర్ గా ఎవరు అపాయింట్ చేశారు? నేనైతే ప్యూన్ గా అపాయింట్ చేసేదాన్ని. అయ్యో మేడం, నన్ను క్షమించండి. వీరభద్ర సారు గుమ్మం బయట నిలబడి ఉన్నారు. మిమ్మల్ని వెంటనే కిందకి పిలుచుకురమ్మన్నారు. ఆ కంగారులోనే నేను తలుపు కొట్టాలనే విషయాన్ని మర్చిపోయి వచ్చేశాను. క్షమించండి మేడం. సరే, ఇక నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. అక్కడ బయట గుమ్మం ముందు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. కాస్త త్వరగా వస్తే. చూడు, వాళ్ళు నిలబడి ఉంటే మమ్మల్ని ఏం చేయమంటావు? అమ్మగారు ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. తయారవగానే వస్తారులే. ఏంటి, ఏమైంది? అయ్యా, మేడం గారు ఇంకా తయారవుతున్నారు. అవగానే వస్తానని చెప్పమన్నారు. నాన్న ఇక్కడ ఇంకా ఎంతసేపు నిలబడి ఉంటారు? నాన్నకి హారతి ఇచ్చి తీరాలన్నప్పుడు ఇంకెవరి చేత అయినా ఇప్పించవచ్చు కదా. అలా చెయ్యకూడదు. ఇంటి కోడల్ని ఇంట్లోనే పెట్టుకుని. ఓ, హారతి ఎవ్వరిచ్చినా ఏం పర్వాలేదు. దేవా, నువ్వు ఇంకెవరైనా రమ్మను. నేనా? నేనేమైనా నిన్ను హారతి ఇమ్మని అడిగానా? ఇంకెవరైనా పిలుచుకురా నాన్న, త్వరగా. నిలబడి కాళ్ళు బిగుతున్నాయి.
నేనెవరిని చూపించానో వాళ్ళు ఇవ్వాలి. ఇదిగో అమ్మాయి, రా రా రా. ఏయ్ వెళ్ళు, నిన్నే కదా పిలుస్తున్నారు. పర్లేదు రామ్మా. అయ్యో సరే రమ్మని పిలుస్తున్నారుగా, త్వరగా రా. వెళ్ళు. నిన్న కలిసింది ఈ అమ్మాయే కదా, తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓహో, నా మీద పగతో వచ్చావా ఇక్కడికి? ఏంటి? హారతి ఇవ్వడానికి ఆలస్యం అయిపోతుంది కదా అని. ఆలస్యం అయితే కాసేపు ఆగలేరా? వెంటనే ఎవరితో పడితే వాళ్ళతో ఇప్పించేస్తారా? దీనంతటికి మీరే కారణం. ఆ, అయ్యో అమ్మా, నేను చెప్పలేదు. నాకేమీ చెప్పకండి. అంత అర్థమవుతోంది. పిలవగానే పరిగెత్తుకుంటూ రావడానికి వేరొకరు కావాలి కదా. అయ్యో, ఇదంతా ఆ అమ్మాయి ఆయమ్మ చేసింది కాదు. నేనే ఆ అమ్మాయిని రమ్మన్నాను. వాళ్ళే తప్పు చేయలేదు. మీరు ఈ అమ్మాయిని పిలిపించి హారతిప్పించాలని నిర్ణయించుకున్నప్పుడు అతని చేత నన్నెందుకు త్వరగా రమ్మని పిలిపించారు చెప్పండి? నాకు బదులు అన్ని పనులు తన చేతే చేయించుకొని ఉండొచ్చు కదా. అర్చన, మేము చాలాసేపు నీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాం. నువ్వెంతకీ రాకపోయేసరికి అమ్మాయిని పిలవాల్సి వచ్చింది. నాన్న ఎంతసేపని ఇలా గుమ్మం ముందు నిలబడి ఉంటారు చెప్పు? మావయ్య గారు ఎప్పుడు వస్తారా అని గంటల తరబడి ఎదురు చూసాంగా. నా కోసం 2 నిమిషాలు ఆగలేకపోయారా? సరే, ఇప్పుడు దాని గురించి ఇంత గొడవ ఎందుకమ్మా? నువ్వు నాకు హారతి ఇవ్వాలి, అది ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సరిగ్గా చెప్పారు సార్. గంగా, ఆ అమ్మాయి కూడా హారతి ఇచ్చింది కదా, తనకు కూడా ఏదో బహుమతి ఇచ్చి పంపించేయండి సార్. అలా ఇస్తేనే మీకు మర్యాద. అవునవును, అది నేను మర్చిపోయాను. విష్ణు, పెట్టెల నుండి ఏదైనా తీసివు. ఇదిగో నాన్న. ఇది నా కాబోయే కోడలకిద్దామనుకున్నాను, కానీ నీకిస్తున్నాను. సార్, అదేం వద్దు సార్. మరేం పర్వాలేదులే.
ఇక లోపలికి వెళ్ళొచ్చా ఏంటి? తప్పకుండా. నువ్వు ఎప్పుడైతే నా దారికి అడ్డొచ్చావో అప్పుడే నువ్వు నాకు అపశకునమని అనిపించింది. ఇంతమందిని ముందు పెట్టుకొని కావాలనే నువ్వు నన్ను అవమానించావు. దీనికి ఫలితం నువ్వు అనుభవిస్తావు. అనుభవించేలా చేస్తాను. అప్పుడేం చేస్తావో నేను చూస్తాను. హ్మ్. అమ్మా, ఆ? ఉమ్. ఇదిగో నాకొద్దమ్మా. అయ్యగారు ప్రేమతో ఇచ్చిన బహుమానం వద్దనకూడదమ్మా. అయినా సరే ఇంతటి విలువైన బహుమానం నాకొద్దమ్మా. చూడమ్మా, ఇచ్చిన బహుమానానికి వెలకట్టకూడదు. ఇచ్చేవాళ్లైనా తీసుకునేవాళ్లైనా అయ్యగారెంతో ప్రేమతో ఇచ్చారు కాబట్టి నువ్వు దీన్ని కాదనకుండా తప్పకుండా తీసుకోవలసిందే. ఏదేమైనా ఇది నీకు బహుమానంగా ఇవ్వబడింది. ఇదిగో తీసుకో అమ్మా. ఉమ్. అర్చన మేడం, ఏంటిదంతా? ఎలా భరిస్తున్నారు? నేను భరించలేకపోతున్నాను. మీరెలా సహించగలుగుతున్నారు అసలు? ఏదైనా అవమానం జరిగితే సహించి వదిలేయదు ఈ అర్చన. ఇప్పుడు మీరు మాత్రం ఏం చేయగలరు? బయట అందరి ముందు మీకు కేవలం 1000 రూపాయలే ఇచ్చి బయట మనిషికి బంగారు గొలుసిచ్చారు. మీరేమన్నానండి, అయ్యగారు చేసింది నాకేం నచ్చలేదు అసలు. మిమ్మల్ని అందరి ముందు ఇంత దారుణంగా అవమానిస్తారని నేను కనీసం కలలో కూడా అనుకోలేదు మేడం. ఏదేమైనా మీరు ఈ కుటుంబానికి ఒకే ఒక కోడలు కదా. ఇదెక్కడ విడ్డూరం? ఇంటి కోడలకేమో 1000 రూపాయలు ఇచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన దానికి బంగారు గొలుసు. అది కనీసం 2 తులాలైనా ఉంటుందని నా అనుమానం. అర్చన మేడం, అన్ని విషయాలు బాగా ఆలోచించిన తర్వాత ఇక్కడ ఏదో విషయం ఉందని నాకు అనుమానంగా ఉంది. మీకలా ఏం అనిపించడం లేదా? లేదు, నాకు మాత్రం ఏదో అనుమానంగా ఉంది. నీ మనసులో ఉన్న అనుమానం ఏమిటో త్వరగా బయటికి చెప్పు గంగా. అనవసరంగా నువ్వు నన్ను కంగారు పెట్టొద్దు. ఇది అందరికంటే తెలివిగా ఆలోచించే వారి పని ఉంటుంది. అదే ఆ ముసల్ది. ఏ ముసల్ది? ఆయమ్మ మేడం, ఇంకెవరున్నారు? ఆవిడ ఇలా ఎలా ఆలోచిస్తుందో అని నాకు అర్థం కావడం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఈ కుటుంబంలో పెద్ద కొడుకు బ్రహ్మచారిగా ఉండిపోయాడు కదా, ఆ విషయంలో ఆవిడికి చాలా బాధగా ఉంది. ఎప్పుడు చూసినా దాని గురించే మాట్లాడుతుంది. దేవాయ్య గారికి ఎలాగైనా సరే పెళ్లి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇలా చేసుంటుంది. ఆవిడ ఎన్ని ప్రయత్నాలైనా చేసుకొని ఎటువంటి దారైనా ఎంచుకొని బావగారి మనసు ఎప్పటికీ మారదు. అది నిజమే అయి ఉండొచ్చు. ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా అసలు మనకు అటువంటి అనుమానం రావడం జరిగిందా? కానీ ఈ రోజు మాత్రం అటువంటి అనుమానం వచ్చింది. ఆ అమ్మాయి పాపం వేరే ఊరు నుంచి వచ్చింది కదా అని వదిలేశాం. ఆ రోజు నడి రోడ్డు మీద అందరి ముందు అవమానించింది. కానీ ఈ రోజు మీ ఇంట్లో వాళ్ళ ముందే అవమానించింది.
గొలుసిచ్చేటప్పుడు అయ్యగారు కూడా ఏమన్నారు? ఇది నేను నా కోడల కోసం కొన్నాను, కానీ నువ్వు తీసుకో అని ఇచ్చారు. అంటే దీని అర్థమేంటి? అదే కదా, తనని ఇంటి కోడల్ని చేయాలని ఆశపడుతున్నారు. హారతిచ్చినందుకైతే మామూలు ఇచ్చేసి ఉండాలి. మరి బంగారు గొలుసు ఎందుకు ఇచ్చినట్టు? కానీ ఆయన అనుకుంటే ఏం లాభం? పెళ్లి విషయంలో బావగారింతవరకు ఒప్పుకున్నట్టేమీ చెప్పలేదుగా. ఇంతవరకు ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఒప్పిస్తారేమో. అయ్యగారు ఆయమ్మ ఇద్దరు కలిసి ఒప్పించే ప్రయత్నం చేస్తారేమో. అందులో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు. చూసారా, అందులో మొదటి ప్రయత్నం ఈ రోజే జరిగింది. దేవాగారు కూడా ఆలోచించకుండా అంతమంది ముందు హారతివ్వడానికి ఆ అమ్మాయినే రమ్మన్నారు. నాకు తెలిసి దేవాగారికి అమ్మాయి బాగా నచ్చింది. ఇప్పుడు నాకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అసలెవరు ఆ అమ్మాయి? జాయిన్ అయిన మొదటి రోజే ఎంతో మంచి బహుమానం దొరికింది మీకు. ఇలాంటివి నేనెప్పుడూ ఆశించలేదు. ఇప్పుడెందుకు తీసుకున్నానా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది, ఇది బంగారు గోల్స్ కదా. వీరభద్ర సార్ స్వయంగా ఏదైనా బహుమానం ఇచ్చారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం తెలుసా? ఓ, నాకు ఆయన బహుమానం ఇవ్వడం అక్కడ కొంతమందికి నచ్చలేదనిపిస్తోంది టీచర్. ఎవరికి నచ్చలేదంటున్నారు? ఓ, అక్కడ కోపం వచ్చేది కేవలం అర్చన గారికే. ఎవరావిడ? ఆవిడెవరంటే విష్ణు గారికి వైఫ్ అర్చన. ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే, ఒక్క ఆవిడ తప్ప రాక్షసి. ఏదేమైనా మీరు ఆవిడ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆవిడ చాలా డేంజర్, చెప్తున్నా. ఇదిగో పండగ చేసుకోండి. ఆ? ఇదేంటి ఇంతే ఇచ్చారు? చెప్పిన దాంట్లో సగమే ఇచ్చారు, మిగతా సగం ఎక్కడ? మిగతా సగం ఏంటి? అంతా ఇచ్చేసాను కదా. ఇది మీరు మాట్లాడిన దాంట్లో సగమే కదా సార్. మీరు చెప్పిన దానిలో సగం పని చేశారుగా. చూడండి, మా డబ్బు ఇచ్చేయండి, లేకపోతే తిన్నగా వెళ్ళి వీరభద్ర సార్కి చెప్పేమంటారా ఏంటి? వద్దు వద్దు, ఇదిగో నువ్వు డబ్బులు తీసుకో. అవి కూడా మావే కదా. పదండి, రారా. చూడు, మళ్ళీ నేను నిన్ను పనికి పిలిస్తే అప్పుడు అడుగు. చాలా సంతోషం, మీరు మమ్మల్ని పిలవకుండా ఉంటేనే మాకు మంచిది. ఇంకా ఎంతసేపు నిలబడాలి? పదండి, వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ కాసేపు ఇక్కడే ఉండండి. మేం మా ఇళ్ళకి వెళ్ళొద్దేంటి సార్? వెళ్ళొచ్చు, ఒక 10 నిమిషాలు ఆగితే అడిగి చెప్తాను. మాకిక్కడ పనేమీ లేదు కదా సార్, ఇక వెళ్తాం. మీకు ఇక్కడ పని ఉందో లేదో మీరు కాదు కదా నిర్ణయించాల్సింది, నేను నిర్ణయిస్తాను. మీరు ఇక్కడికి ఎప్పుడు రావాలో నేను కదా చెప్పాను. అలాగే మీరు ఎప్పుడు వెళ్ళాలో అది నేనే చెప్తాను. మాస్టర్, మాస్టర్ మిమ్మల్ని మా అర్చన మేడం లోపలికి రమ్మన్నారు. నన్ను అర్చన మేడం ఎందుకు రమ్మంటున్నట్టు? మీరెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీకేదో బహుమానం ఇవ్వాలనుకుంటున్నట్టున్నారు. ఇక్కడున్న వాళ్ళందరిలోకి అర్చన మేడంకి మీరంటేనే ఇష్టం కదా, అందుకని ఇంటికొచ్చిన మిమ్మల్ని ఒట్టి చేతులతో ఎలా పంపిస్తారు? త్వరగా వెళ్ళి మేడం దగ్గర బహుమానం తీసుకోండి. లోపలికి రా. ఈ మార్తాండపురం స్కూల్లో నీకు అసలు ఉద్యోగం ఎవరిచ్చారు? చెప్పు. నాకిక్కడ ఉద్యోగం ఇప్పించింది వీరభద్ర సార్. ఎంత ధైర్యం ఉంటే ఆయన ఒక్కగానొక్క కోడలికి ఇలా అవమానం జరిగేలా చేస్తావు? ఎందుకు ఇలా చేశావు? అదేం లేదు, నా మాట నమ్మండి, కావాలని నేను ఏది చేయలేదు.